అర్థం కాదు. ఏదో అందరూ పుట్టారు, నేను పుట్టాను. దేవునికి స్తోత్రం. దేవుడు అన్నాడు నీ దగ్గరికి వచ్చి, అందరి పుట్టుక వేరు, నీ పుట్టుక వేరు. నీ పుట్టుక వేరు. నేను ఏర్పాటు చేసుకున్నాను, ప్రత్యేకించుకున్నాను, నిన్ను పరిశుద్ధపరచుకున్నాను. నీవు నా రాజ్యంలోనికి రావాలి, నాతో కలిసి కూర్చోవాలి. ఇటువంటి ఆధిక్యత, ఇటువంటి యోగ్యత, ఇటువంటి ఉన్నతమైన స్థానం ఇస్తే కృతజ్ఞత కలుగుతున్నావా? ప్రతిరోజు ఆయన పాదాలు పట్టుకుంటున్నావా? కృతజ్ఞత చూపిస్తున్నావా? ఏ యోగ్యత ఉందని తండ్రి అని పిలవగలుగుతున్నావు? ఏ యోగ్యత ఉంది పరిశుద్ధుడు అని పిలవగలుగుతున్నావు? ఏ యోగ్యత ఉందని ఆయన పాదాల దగ్గరకు వచ్చి ఆయన వాక్యాన్ని వినగలుగుతున్నావు? ఒక్కసారి నీ గురించి నువ్వు ఆలోచించుకో కూర్చొని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. అనేది అందులో వచనం ఉంటుంది, చిరునవ్వు నా మురికి కన్నీరు జీవితాన్ని వచనం. అవమానాలను ఆశీర్వాదముగా మాంసపు ముద్దలు మొక్కలు నీవు నేను అంతేరా. ఒక బైక్ గుద్దితే మాంసపు ముద్ద నువ్వు. మర్చిపోతున్నావు. రాబడి చూసుకొని, ఉద్యోగం చూసుకొని గర్వం ఎక్కువైపోతుంది. ఈరోజు మోకరించడం మానేసాయి దగ్గర. పడుకోబెట్టేస్తే ఏం చేస్తావు? పడుకోబెడితే ఉద్యోగం చేయగలవా? పని చేయగలవా? నాకు సమాధానం కావాలి. చేయలేమండి. నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు. నేను ఇదే వాక్యం మొదటి వాళ్ళు కూడా చెప్పాను. నాకు వాక్యం ఉంది, కానీ ఎందుకో దేవుడు ఆ నడిపించలేదు నాకు. అర్థమైందా? పడుకోబెడితే పని చేయగలవా? ఒక క్షణం చాలు, నీ లైఫ్ టర్న్ అయిపోవడం. ఒక్క క్షణం చాలు. మధ్యాగా కూర్చున్నావు ఊళ్ళో. అర్థమైందా? ఇంటికి వెళ్తామని గ్యారెంటీ ఉందా? లేదు. దేనికి గర్వము? దేనికి అవిధేయత? ఎంతకాలం సేవకుడిని దుఃఖపెడతావు? ఎంతకాలం దేవుని దుఃఖపెడతావు? లోబడకుండా. అర్థమైందా? లోబడలేదు. గిల్బో పర్వతం మీద చచ్చాడు. 3 కొడుకులు. చదవండి సమూయేలు గ్రంథం 1 సమూయేలు 1 అధ్యాయం. 1 సమూయేలు 1 అధ్యాయం. అక్కడ 2వ వచనం. సౌలును అతని కుమారులను తరుముచు యోనాతానును అబీనాదాబు
మెల్కీషోవా ఆ అను సౌలు యొక్క కుమారులను హతము చేసిరి. యుద్ధములో సౌలు ఓడిపోవచ్చుండగా అతడు అంబులు వేయు వారి కంటపడి వారి చేత బహు గాయములు నొందెను. అప్పుడు సౌలు సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండానట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడువమని తన ఆయుధములు మోయు వానితో చెప్పగా అతడు భయము చేత అలాగు చేయుట మొదలుకుండెను. గనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడెను. ఎలా చావురా నీకు? అరే నువ్వు రాజురా, రాజు చేస్తే యుద్ధములో వీరమరణం పొందాలి. కొండల మీద గొట్ల మీద పనికి మనం చావకూడదురా. నువ్వు దిక్కునే చావకూడదు. నువ్వు అభిషేకించబడిన వాడివి, దేవుని ఏర్పాట్లో ఉన్నవాడివి. నీ బ్రతుకు అసలు గాడిదలు కాచుకునే బ్రతుకు. అర్థమైందా? గాడిదలు కాచుకునే బ్రతుకు. గాడిదలు తప్పిపోయాని వెతకడానికి వచ్చాడు. ఎంత వెతికినా గాడిదమ్మలు దొరకలేదు. అలాంటి సమయంలో పనివాడు అంటున్నాడు, అయ్యా ఇంత దూరం వచ్చాం, ఈ దగ్గరలో దైవజనుడు ఒకడు ఉన్నాడు. ఈ బతుక్కి పనుడికి వచ్చిన ఆలోచన కూడా లేదికి. ఇక్కడ దైవజనుడు ఉన్నాడయ్యా, ఆయన దగ్గరికి వెళ్తే మనం వెళ్ళవలసిన మార్గాన్ని బోధిస్తాడు, మనకి ప్రార్థన చేస్తాడు మన కొరకు అంటే. వీడంటాడు మనం తెచ్చుకుందంతా తినేసాం కదా, ఆ యొక్క దైవజనుడికి ఇవ్వడానికి మన దగ్గర ఏముంది? మన దగ్గర ఏమి లేదే, ఒట్టి చేతితో వెళ్ళాం కదా అంటే. పనుడు అంటాడు, నా దగ్గర పావుతూరం వెండి ఉందయ్యా, పావుతూరం వెండి ఉంది, ఈ వెండి ఇచ్చేస్తాను అంటే. పనోడు కన్నా దరిద్ర కొట్టుడు. అది ఒకప్పుడు మన బతుకు. పనోడు దగ్గర కూడా పని చేయలేదు. పనోడు ఒక పావుతూరం ముగ్గురు వాడి దగ్గర ఉంది, వీడి దగ్గర అది లేదు. సరే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ దైవజనుడు అంటాడు, ఇశ్రాయేలుల ఇష్టము ఎవరి యందున్నది? నీ యందును నీ తండ్రి ఇంటి వారి బంధునే కదా. నీరు గారిపోడు మనిషి. నేను గాడిదల గురించి వస్తే ఈయనేదో ప్రవర్తన చెప్తున్నాడు. నేను రాజునవ్వడం ఏంటి ఇశ్రాయేలుకి? ఏ ఉద్దేశం లేకుండా గార్ధబొమ్మల గురించి వెళ్ళిన వ్యక్తికి నువ్వు రాజు అయిపోతావు అంటే నీరు గారిపోడా? కనీసం కార్పొరేటర్ కూడా కాదు వీడు. అర్థమైందా? దైవజనుడు ఆ మాట అంటున్నప్పుడు సౌలు ఎలాగున్నాడు? గాడిద కాసి వాడు ప్యాంట్లు వేసుకుంటాడు. ఏంటి వేసుకోడు కదా, ఇండియన్ టై. ఇండియన్ టై ఉంటుందా మన ఆంధ్రలో? ఇండియన్ టై, చేతిలో కర్ర, ఒక చేతిలో చందన్ను మూట. ఇదే కదా గాడిద కాసుకున్నాడికి. ఆ రోడ్డు పక్కన కూర్చుంటే గాడిదలు మేస్తూ ఉంటాయి, అతను కాస్తూ ఉంటాడు. ఇది కదా బ్రతుకు. అలాంటి వాడిని సమూయేలు అంటున్నాడు, ఇశ్రాయేలు అభిష్టము ఎవరి యందు ఉన్నది? నీ యందును నీ తండ్రి ఇంటి వారి యందునే కదా. అర్థమైందా? అలాంటప్పుడు ఎంత విధేయత అండి వీడికి, ఎంత విధేయత. వాడు మాట్లాడడం మనం చూద్దాం. చూడండి, అందుకు సౌలు 19వ అధ్యాయము 21. అందుకు సౌలు, నేను బెన్యామీనీయుడను కానా? నా గోత్రము ఇశ్రాయేలు గోత్రములలో ఆ స్వల్పమైనది కాదా? నా ఇంటివారు బెన్యామీను గోత్రము ఇంటి వారందరికంటే అల్పులు కారా? నాతో ఇలాగున ఎందుకు? ఏంటయ్యా మీరు మాట్లాడుతున్నారు? ఏంటయ్యా
12 గోత్రాల్లో నా గోత్రం ఆఖరి గోత్రం అయ్యా. పోనీ ఏ 2వ గోత్రం, 3వ గోత్రం, 10వ గోత్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం అంటే ఒక అర్థం ఉంటుంది. నాది ఆఖరి గోత్రం. ఈ గోత్రంలో కూడా నా ఇంటి వారు మరీ అల్పులు. అల్పమైన గోత్రం. ఆ అల్పమైన గోత్రంలో కూడా నా ఇంటి వారు మరీ అల్పులు. అటువంటి నాతో నేను ఇశ్రాయేలుకి రాజు అవడం ఏంటయ్యా? ఇది జోక్ చేస్తున్నారా? అపహాస్యం చేస్తున్నారా? సమీల్ అన్నాడు, రే జోక్ అయినాక నేను దైవజనుడు రా, నువ్వు ఇశ్రాయేలుకి రాజువి. దేవునికి స్తోత్రం. గట్టిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైందా? నీవు కూడా ఏదో తప్పిపోయే వచ్చావు. ఏ విషయంలోనూ తప్పిపోయే యేసు దగ్గరికి వచ్చావు. యేసు తప్పిపోయిన అవసరం కాదు, కానీ రాగానే ఆయన అన్నాడు నీవు రాజువి. దేవునికి స్తోత్రం. నువ్వు రాజువి. నువ్వు రాజువి. నాతో కలిసి పరిపాలించబోతున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అటువంటి స్థితిలో నుంచి తీసుకొచ్చాడు. అల్పుడను, నా గోత్రము ఎన్నిక లేని గోత్రం. ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి చెప్పండి. చెప్పండి, మీరే చెప్పండి. ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. రాజంటే చిన్న విషయమా? ఎంత కృతజ్ఞత. ఆ కృతజ్ఞత బట్టి కదా మాట్లాడాడు. నా గోత్రం ఏంటయ్యా, నా కుటుంబం ఏంటయ్యా, నేను రాజునవ్వడం ఏంటయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సంగతి అందరిదే గోత్రం కదా. ఎక్కడెక్కడో తప్పిపోయి ఎందుకు పనికిరాని స్థితిలో తిరుగుతున్న మనల్ని, మన జీవితానికి అర్థం లేకుండా కేవలం గాడిద కాసుకున్నటువంటి